కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల రూపంలో కుట్ర చేస్తుంటే సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. బనకచెర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్న హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటి వరకు బనకచెర్ల మీద అఖిలపక్ష సమావేశం పెట్టలేదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు, ఇంకా మేము ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా ఆలోచన చేయలేదు, స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ప్రతిపక్షం మీద బుర్ర జల్లాలి, లేదా వాళ్ళ సొంత రాజకీయాలు మూడు పోర్ట్ఫోలియోలు వేయడానికి 3 రోజులు ఢిల్లీలో ఉండడం, దీని మీదనే వాళ్ళ ధ్యాస ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి తల్లికి